భద్రతా చట్టం కింద ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఫస్ట్ ఫేజ్లో ఏం చేస్తున్నారంటే వ్యాపారస్తులు బెదిరిపోతే, వ్యాపారస్తులు వణికిపోతే బియ్యం తీసుకోకుండా ఆగిపోతారు. వాళ్ళు ఆగిపోతే కనుక ఆటోమేటిక్గా ఆ మేర తమకి తగ్గుతుంది. అంటే ఇప్పుడు కేంద్రం ఇచ్చే వరకు రన్ చేస్తే వీళ్ళకి నష్టం లే. కేంద్రం దగ్గరగా 95 లక్షల మందికి ఇస్తుంది. అంతవరకే ఉంచి ఆ పైన వీళ్ళు ఇచ్చేటటువంటి 60 లక్షలు, 55 లక్షలు, 60 లక్షల మంది ఉన్నారు, 800 కోట్లు పడుతుంది. అది ఆపేస్తే దానికి అదిగో జగన్కే వీళ్ళందరూ రేపొద్దున మేబీ ఈ 60 లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్నా అనొచ్చు, ఎవరైతే బియ్యం తీసుకుంటున్నాడు. ఆ కారణాలు చెప్పి అందుకు అది ఎదుగు చూసారా, ఇప్పుడు జగనే అమ్మేసుకుంటున్నాడు, ద్వారంపూడి అమ్మేసుకున్నాడు, వైసీపీ వాళ్ళు అమ్మేసుకున్నాడు. ఇవాళ రాసే వార్తలు కూడా వైసీపీ వాళ్ళ హవా నడుస్తూనే ఉంది. ఏంది బియ్యం ఇవాళ ఎవరి చేతిలో ఉంది? ఇవాళ అధికారులు ఎవరి చేతిలో ఉన్నాడు? పట్టుకుంటుంది మీరే కదా. ఇప్పుడు ఈ బియ్యం యాడ్ నుంచి వచ్చినాయి. ఈ రేషన్ డీలర్లు ఏమన్నా అర్జెంటుగా జగన్ పెట్టాడా? చంద్రబాబు పెట్టిన వాళ్ళనే కదా కొనసాగించింది ఆయన. ఎండిఓలో వాళ్ళు అమ్ముతున్నారంటే కనుక ఎండిఓలో వాళ్ళు కాదు అక్కడ కనబడుతుంది, ఎక్స్పోర్టర్లు. నువ్వు అక్కడ ద్వారంపూడికి చెక్ పెట్టావు కదా, అయినా బియ్యం యాడ్ నుంచి వచ్చింది. బియ్యం ముందు వాళ్ళు తినరు, తినడానికి ప్రత్యామ్నాయం చూసి సన్న బియ్యం, తినే బియ్యం ఇవ్వడం, లేదా ఇప్పుడు ఈ స్టార్టెక్స్ యంత్రాలంటే ఏంటి, మరొకంత పొట్టు తీసేది, అంటే ఆ పొడి తీసేసి మరింత సన్న బియ్యం కిందకి మార్చేది. ఆ సన్న బియ్యాన్ని తీసుకొచ్చుకుని నువ్వే ఇవ్వు.